కాబట్టి కేవలము సీతక్క అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తుంది. ఒక అట్టడుగు వర్గాల బిడ్డ, మరి వాళ్ళ గొంతుకలను మేము ప్రశ్నిస్తున్నాము. మేము ఎదగదు. ఈ రాజ్యంలో, ఈ రాష్ట్రంలో దొరల రాజ్యమే ఉండాలి, కేసీఆర్ కుటుంబమే ఉండాలి, కేటీఆరే ఉండాలి, కవితే ఉండాలనుకున్నాను. ఆ ఆలోచన కూడా ఇప్పుడు లాస్ట్కి ఏమైంది? కవిత వచ్చి నన్ను దొక్కేసిరని ఆమె బాధపడుతుంది. ఎంత దురంకారం ఉందో చెప్పండి. కుటుంబంలో కూడా సొంత చెల్లెను ఎదగనీయకుండా కుట్రలు చేసేటువంటి కేటీఆర్ మాలాంటి వాళ్ళను ఇక ఎదుగుతే వాళ్ళు తట్టుకుంటారా? కాబట్టి కేవలం అక్కడ వచ్చి ఎందుకుంటారా? ఇవాళ వచ్చిర్రు వర్ధన, మన హన్మకొండ నుంచి, నర్సంపేట నుంచి, మన భూపాలపల్లి నుంచి. ఎందుకు అక్కడ ఏం జరిగిందని ఏ పోలీసు? నేను సవాల్ విసురుతున్నా. ఎంతసేపు ప్రెస్ కూడా పెట్టి వచ్చినా, మేము వచ్చినాక, మా గవర్నమెంట్ వచ్చినాక ఏ టీఆర్ఎస్ కార్యకర్తలన్నా అరెస్టులు చేసి జైలు పెట్టి లేదా ఇబ్బంది పెట్టిన చరిత్ర ఒకటి ఉన్న చెప్పు. లేదా మీరు ఎంతోమంది మా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసుల పేరుతోటి జైళ్ళల్లో నెట్టిర్రో, ఇదే ములుగు నియోజకవర్గం, ములుగు జిల్లాలో మొత్తం లిస్టు నేను పెడతా. అందుకని మీకు కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మనిషివే అయితే, నువ్వు నిజాల మీద నిలబడేటోనివే అయితే, ఆడకూతుర్లను గౌరవించటోనివే అయితే, ఇవాళ నువ్వు ములుగు జిల్లాలో లేదా ములుగు నియోజకవర్గంలో మీ కార్యకర్తల మీద ఎన్ని అక్రమ కేసులు సీతక్క రాజకీయ కక్షలతోటి పెట్టించిందో లిస్టు తీ చెప్పు. లేకుంటే నేను చెప్తా మీ హయాంలో ఎన్ని అయినాయో. ఇదే నేను ఛాలెంజ్ చేస్తున్నా.